ఉగాది పండగ రోజు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్మ గారు తన ఇంట్లో ఒక కార్యక్రమాన్ని చేశారు. అయితే ఆ కార్యక్రమం చూస్తే నిజంగా అంటే ఆయన ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతూ ఉంది. ఆయన వైసీపీలోకి వెళ్తున్నాడు అంటే వెళ్తాడని. అయితే నిజంగా ఆయన వెళ్తాడు అని మనకు తెలియదు, వెళ్ళడు అనేది కూడా సమాచారం మన దగ్గర లేదు. అయితే ఆయన నిన్న ఉగాది పండగ రోజున జరిగిన ఒక కార్యక్రమంలో తన ఇంటి దగ్గర వచ్చిన వారందరికీ కొన్ని అంటే ఇవి ఉంటాయి కదా కండువలు, ఆ కండువలన్నీ కప్పిన వాటిల్లో చూస్తే కొన్ని కలర్ మాప్తో మార్చి అచ్చంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలు ఉన్నట్టే కనపడినాయి. నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడికి పోయినా పసుపు పచ్చ బట్టలు, పసుపు పక్క కండువాలు, వాళ్ళు ఇంకా లోపల వేసుకునే దుస్తువులు కూడా పసుపు పచ్చ వాటితోనే వెళ్తాయి. కానీ నిన్న పిఠాపురం వర్మ గారి ఇంటి దగ్గర జరిగిన కార్యక్రమం చూస్తే కొంచెం కలర్ మార్పుతో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయినింగ్ ప్రోగ్రాం లాగానే కనిపించింది. అంటే నిజంగా అది వైఎస్ఆర్సీపీ కోసం జరిగిందనో యాదృచ్ఛికంగా జరిగిందో మనకు తెలియదు, కానీ అక్కడ కార్యక్రమం చూసి వాళ్ళకి పిఠాపురం వర్మ గారు అక్కడ వచ్చిన అతిథులందరికీ వేసిన కండువాలు చూస్తే మాత్రం ఇదేంటబ్బా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ కార్యక్రమం అనిపించేటట్టుగా అందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది.